ఇది ఒక కొత్త రకమైన వీడియో అండి. మనం ఎన్నో రకాల మిషన్స్, డివైజెస్, ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ వాడుతున్నాం కదా. అసలు ఎవరైనా ఒక్కసారైనా ఆలోచించారా మనం వాడే వస్తువులు ఎప్పటివి, ఏ సంవత్సరంలో అవి మొదలయ్యాయో అని. నేను ఇప్పుడు ఈ వీడియోలో మనం వాడే ప్రతి ఒక్క వస్తువు ఏ సంవత్సరంలో అది మొదలయ్యింది అనేది మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా అంటే చాలా నాలెడ్జ్ఫుల్ వీడియో ఇది. మొట్టమొదటి నుంచి చివరి వరకు చూడండి. అన్ని రకాల డివైజెస్, మిషన్స్, ఇంట్లో వాడే ప్రతి వస్తువు ఏ సంవత్సరాన పుట్టింది అనేది ఈ వీడియో. చాలా కష్టపడ్డాను ఈ వీడియో చేయడానికి. చూడండి, మొట్టమొదటగా సీయింగ్ మిషన్ అంటే మిషన్ అనమాట. మనం బట్టలు కుడతాం కదా, ఆ మిషన్ ఏ సంవత్సరంలో మొదలయ్యిందంటే 1865 సంవత్సరంలో అది పుట్టింది. అంటే అప్పటి నుంచి మనకి ఈ సీయింగ్ మిషన్ అంటే కుట్టు మిషన్ అనేది మొదలైందనమాట. అప్పటి నుంచి ఇది మనకి ఉంది. ఇకపోతే ఐరన్ బాక్స్, మనం ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ అనేది 1905 సంవత్సరంలో అది ఉంది. అంటే ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ 1905 సంవత్సరంలో అది పుట్టిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అలాగే ఉంది. చూసారు కదా, 1905 సంవత్సరం. అలాగే వాషింగ్ మిషన్, ఈ వాషింగ్ మిషన్ అనేది 1908 సంవత్సరంలో పుట్టింది. చూడండి అప్పట్లో వాషింగ్ మిషన్ ఎలా ఉందో చూసారు కదా. ఇది 1908 సంవత్సరంలో పుట్టింది. అప్పటికి మన జనరేషన్ పుట్టి ఉంటారనమాట. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్టవ్, కరెంట్ స్టవ్ అంటారు కదా, ఇది 1912 ఆ సంవత్సరంలో ఇది పుట్టింది. అంటే అప్పుడు అది కనుగొన్నారనమాట. ఎలక్ట్రిక్ స్టవ్ని అప్పుడు దాన్ని కనుక్కున్నారు. అప్పటి నుంచి అది ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట ఈ ఎలక్ట్రిక్ స్టవ్ అనేది, కరెంటుతో పనిచేసే స్టవ్. ఆ తర్వాత టేబుల్ ఫ్యాన్. ఈ టేబుల్ ఫ్యాన్ అనేది మనం ఇప్పటికి కూడా వాడుతున్నాం కదా, అది 1919 సంవత్సరంలో వచ్చింది. అదేవిధంగా రేడియో రిసీవర్, రేడియోలు 1921. ఇకపోతే ఆటోమేటిక్ వాటర్ ట్యాప్, ఇది 1926. ఇకపోతే మనం ఇప్పుడు రెగ్యులర్గా వాడే ఫ్రిడ్జ్ 1927. ఇకపోతే ఇండక్షన్ మిక్సర్, అది 1937. మిక్సీ, ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే మిక్సీ స్టార్టింగ్ 1937. ప్రెషర్ కుక్కర్ చూసారు కదా, 1939. టోస్ట్ మేకర్, బ్రెడ్ 1946. డీప్ ఫ్రీజర్ అనేది 1949. అలాగే మనకి ఫ్రిడ్జ్ కాదండి, ఇది డిష్ వాషర్. ఈ ఆటోమేటిక్ డిష్ వాషరు 1972. కాఫీ మేకరు 1976. వాక్యూమ్ క్లీనర్ 1953. అలాగే కాఫీ మేకర్ 1976 సంవత్సరంలో పుట్టింది. ఇకపోతే ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఇప్పుడు కూడా వాడుతున్నాము, అది 1955. ఇకపోతే రోబో బొమ్మలు వచ్చేవి ఆ రోజుల్లో, 1977. రూమ్ ఎయిర్ కండిషనర్ 1954. పోతే స్మార్ట్ ఫ్రిడ్జ్ అంటే డిజిటల్ ఫ్రిడ్జ్ 2014. ఇకపోతే ఇంటర్నెట్ 1995లో మొదలైంది. మనం వాడే ఈ స్మార్ట్ ఫోన్స్ 2007 సంవత్సరం. 2022లో అలెక్సా అనే అసిస్టెంట్ మొదలైంది. అలాగే 2030. ఇకపోతే 1977లో రోబో వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్ రోబోలు అంటే మనుషుల్లాగే ఉండే రోబోలు మన ఇంట్లో పని చేయడానికి వచ్చేసాయి అన్నమాట. సో ఇదండి మనం ఇంట్లో వాడే డివైజెస్. ఈ ఇన్ఫర్మేషన్ సేకరించడానికి చాలా కష్టపడ్డాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.